మేము అందరికీ వాళ్ళ పొద్దున్నే లేచి స్టేడియం అయితే బయలుదేరేసాం. స్టేడియంకి ఎందుకు వెళ్తున్నాం అంటే ఫ్రీ ఫైర్ ఆడడానికి అయితే వెళ్తున్నాం. అలా నేనైతే పేరుతో నీ పెళ్లి చేసేస్తాను. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చూడండి ఫ్రెండ్స్, గ్రౌండ్ చూసుకోవచ్చు మా. మీరే ఎలా ఉందో గ్రౌండ్ చూసుకుంటే ఇక్కడ మనకు కావాల్సిన ప్లేయర్స్ దొరుకుతారో లేదో చూద్దాం. ఎతికితే దొరకందంటే ఏది లేదుగా. అయితే మనం చూసుకోవచ్చు గ్రౌండ్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ గ్రౌండ్లో చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. సో మనం ర్యాండమ్గా వెళ్ళి కలిసి అడుగుదాం ఏం ఆడతారో. ఇద్దరు ఉంటే 2v2 ఆడదాం, ఒకళ్ళు ఉంటే 1v1 ఆడదాం. చూద్దాం ఎవరైనా ఉంటారేమో. సో ఫస్ట్ తీసుకుంటూ డ్రాగన్ ఆర్సీ నేను 2v2 ఆడదాం. ఇద్దరు ఉన్నాం. ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటే అది. ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు ఏమంటారన్నా కాబట్టి 2v2 ఎవరైనా కనబడితే చూద్దాం. కే బ్రో, అక్కడ ఎవరో ఇద్దరు ఉన్నట్టున్నారు. ఇద్దరు గేమ్ కూడా ఆడుతున్నట్టున్నారు. ఎవరు కే వెళ్ళి వాళ్ళని అడుగుదాం గేమ్ ఆడతారో లేదో కనుక్కుందాం. ఓకే, వాళ్ళు కనుక 2v2 ఆడతారంటే నేను డ్రాగన్ ఆర్సీ కలిసి ఆడదాం 2v2. సో వెళ్ళి మాట్లాడదాం ఏమన్నా ఆడతారేమో. కాలువ ఉంది మామ, కాలువలో పడితే అంతే సంగతులు. సో డ్రాగన్ ఆర్సీ పరిగెత్తుతున్నాడు. వెళ్ళి కొట్టేద్దాం చెప్పద్దు, వెళ్ళి కొట్టేద్దాం అంటున్నాడు 2v2. అబ్బో గ్రౌండ్ మాత్రం పెద్దగా ఉంది మామ. ఓకే, ఇక్కడ ఇద్దరు అయితే ఉన్నారు. గేమ్ ఆడతారేమో. బ్రో గేమ్ ఆడతారా మీరు? ఆడతాం బ్రో. ఫ్రీ ఫైర్ ఆడతారా? సరే బ్రో. ఈ బ్రో ఆడతాడా బ్రో? ఒకసారి చూడండి బ్రో, గేమ్ ఆడతారా మీరు? ఆడతా బ్రో. ఫ్రీ ఫైర్ ఆడతారా? సరే మేము ఇద్దరు ఉన్నాము డ్రాగన్ ఆర్సీ. 2v2 ఆడతారా మాతో? ట్రై చేస్తారా? మరి చూద్దాం. 2v2 ఆడతారా? మరి గేమ్ ఓపెన్ చేయండి. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు ఎవరో గేమ్ ఓపెన్ చేశాడు. ఎవరో ఆడుతున్నట్టున్నాడు కూడా మమ్మ. బ్రో కాస్త గేమ్ ఓపెన్ చేస్తారా? మీ అకౌంట్ చూద్దాం. చూసుకోవచ్చు డ్రాగన్ ఆర్సీ. తన పేరు కౌశిక్ అంట, తన పేరు సుబ్బు అంట. సో నేను వెళ్ళి ఇప్పుడు అందరం గేమ్ ఓపెన్ చేసాం. నేను గేమ్ ఓపెన్ చేసి ఇప్పుడు 2v2 ఆడదాం. అందరు గేమ్ ఓపెన్ చేశారు చూసుకోవచ్చు అందరు. డ్రాగన్ ఆర్సీ కూడా గేమ్ ఓపెన్ చేశాడు. ఇప్పుడు వెళ్ళి 2v2 ఆడదాం. మీరు చూడండి ఎవరు విన్ అవుతారు. స్కానర్ ఓపెన్ చేస్తే పెట్టాను. స్కానర్ ఓపెన్ చేసి అలా వదిలేసా. స్కానర్ ఓపెన్ చేద్దాం. బ్రో అయితే స్కాన్ చేశాడు. ఇప్పుడు ఓకే చూడు. ఒకళ్ళు అయితే వచ్చారు. మీ ఫ్రెండ్ని పిలువురా, ఫస్ట్ ఇన్వైట్ చేయి. మీ ఫ్రెండ్ ఇన్వైట్ చేయి బ్రో. ఇక్కడ కౌశిక్ సుబ్బు అంట. చూద్దాం మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్ ద మ్యాచ్. స్టార్ట్ చేయనా? ఓకే మా, మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. చూద్దాం 2v2 విన్ అవుతారా లేదా. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది మామ. ఇక్కడ ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ రౌండ్ ఏమి జరుగుతుంది చూద్దాం. సిచ్యువేషన్ కొడతాడా బ్రో? చూద్దాం. తగలట్లా ట్రై చేసిన తగలట్లేదు మా బ్రూకి. కానీ కిల్ మాత్రం మనమే కొట్టాలి ఎట్టగైనా. చూద్దాం ఎటు వస్తాడు. అటు నుంచి వస్తాడు అనుకుంటా. వచ్చాడు అది బ్రో. పడ్డదు మా షార్ట్ అయితే. ఫస్ట్ రౌండ్ మనం అయితే సక్సెస్ఫుల్గా విన్ అయిపోయామమ్మా. సెకండ్ రౌండ్లో వచ్చేసి నన్ను అయితే బ్రో కొట్టేస్తాడు. నాకు చెప్పామమ్మా నేనైతే. ఇంకా డ్రాగన్ ఆర్సీ అక్కడే ఉన్నాడు. చూద్దాం డ్రాగన్ ఆర్సీ అని ఈ డ్యామేజ్ ఇచ్చాడు ఒకరికి.
ఇది మామ ఓకే ఇంకా వన్ సిచ్యువేషనే ఒక్కళ్ళే ఉన్నారు కొట్టేస్తారు ఇంట్లో పడిపోయింది మామ షార్ట్ అయితే దూరం అయితే మా మమ్మ వరుసగా ఈ రెండు కూడా కొట్టేశాడు మా మమ్మ అయితే అయిపోయారు సో వాళ్ళు అయితే ఒక రెండు కంబ్యాక్ ఇచ్చారు అమ్మ ఆ డ్రాగన్ యాక్సీ చచ్చిపోయాడు నేను అక్కడే 1v2 సిచ్యువేషన్ నాకు కొడతానా లేదా డౌటే వాళ్ళైతే వచ్చారు పోతానేమో డౌటే ప్లేయర్ చేసి అంటామమ్మా టూ రౌండ్స్ అయితే కంబ్యాక్ ఇచ్చారు బ్రో నైస్ వాళ్ళైతే వరుసగా 4 రౌండ్స్ అయితే కొట్టేశారు అమ్మ ఇక్కడ 5th రౌండ్ కూడా కొట్టేశారు వరుసగా 5 రౌండ్స్ అయితే కంబ్యాక్ ఇచ్చారు అమ్మ మనం అయితే కంబ్యాక్ ఇచ్చే టైం వచ్చింది మనం కంబ్యాక్ ఇవ్వాలి ఎట్టగానే మ్యాచ్ విన్ అవ్వాలి బ్రో మనం అంటే మీ హీరో ఓడిపోయాడా ఓడిపోయాడు చేస్తాడు మీ హీరో విల్ హీ గివ్ అప్ గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కచ్చన కన్నా భయంకరంగా ఉంటుంది సో స్కోర్ అలాగా 5-5 అయితే వచ్చింది ఇప్పుడు 1v1 సిచ్యువేషన్ అయితే వచ్చింది కొట్టాలి అట్లాగే నేను షార్ట్ అయితే పట్టదు బ్రో మిస్ మమ్మ 6 రౌండ్ వచ్చేసి ఇంకా వాళ్ళు అయితే కింద ఉండిపోయారు సో రౌండ్ మనకు వచ్చేసింది 7/5 అయితే సో మ్యాచ్ లాస్ అయ్యారు కాబట్టి వాళ్ళిద్దరికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాం నాది డ్రాగన్ ఆర్సీది సో బ్రో చెప్తే సెర్చ్ చేస్తున్నాడు మా ఛానల్ నేను సో బ్రో అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాడు అలాగే పక్కన ఇంకో ఉన్నాడు కదా అతనికి కూడా చెప్తాం బ్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ బ్రో కూడా సో ఇద్దరైతే కంప్లీట్ చేశారు అమ్మ అలా మ్యాచ్ అయితే ఫినిష్ అయిపోయింది నేను డ్రాగన్ ఆర్సీ ఇండియా బయలుదేరేసామమ్మ డ్రాగన్ ఆర్సీ వాళ్ళ బాయ్ చెప్తున్నాడు మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం బ్రో అంటున్నాడు అలా ఇంకా బండి దగ్గరికి అయితే బయలుదేరేసాం నడుచుకుంటా దారిలో వెళ్తుండగా ఇక్కడ చూసుకోండి ఇక్కడ మొత్తం పడేసారి ఎందుకో మరి గ్రౌండ్ ఇక్కడ కూర్చుండేది ఇదంతా ఎంతో ముందు వచ్చినప్పుడు బాగుండేది సో ఇదంతా ఎందుకు పడేసారి తెలియదు మనకి రాళ్ళు రప్పులు ఇవన్నీ కూర్చుకుంటా ఏమో జాగ్రత్తగా వెళ్ళాలి నడుచుకుంటా సో అలా బండి దగ్గరికి తిరిగిపోతాం మనం చిన్నగా అక్కడ దూరంగా చూసుకుంటే ఏం జరుగుతుందో చూడొచ్చు మన సబ్స్క్రైబర్స్ ఏం చేస్తున్నారు చూడండి అక్కడ జిమ్ చేస్తున్నారు సో వాళ్ళకైతే మనకి ఎందుకు కానీ మనం అయితే బండి తీసుకుని అయితే ఇంటికి వెళ్ళిపోదాం సో ఇవాళ వీడియో ఇంతే మామ సో బండి తీసేసారు డ్రాగన్ ఆర్సీ అందరికీ బాయ్ మామ